హలో మామ వెల్కమ్ టు డే 3. డే 2 చూడకపోతే తెలుసుగా నా ఛానల్‌లో ఉంది. వెళ్లి టక్‌మని చూసేయండి. ఇప్పుడు మా బతుకు ఎట్లుందో తెలుసా? ఎండాకాలంలో ఎండలా, వానాకాలంలో వానలా అయిపోయింది. ఎందుకంటారా? ఎయిర్‌పోర్ట్ నుంచయితే బయటికొచ్చినాం. కానీ బయటికొచ్చినంక ఇప్పుడు మేము అజ్మీర్‌కయితే పోవాలి. అజ్మీర్‌కి ఎట్లా పోవాలనేది అస్సలు క్లారిటీ లేదు. అస్సలు ఐడియా లేదు. అరెరెరె! పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏం మామ నీకేమైనా తెలుసా? నాగార్జున ఎయిర్‌పోర్ట్ బయటయితే ఒక అన్న కలిసిండు. అన్ననైతే అడిగినాం. అన్న ఇట్లా మరి అజ్మీర్‌కి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అని అడిగితే తమ్ముడు నేనున్నా కదా నేను కూడా అటే వెళ్తున్నా అని చెప్పాడు. అబ్బా ఒక రూట్ మ్యాప్ అయితే దొరికింది అనుకున్నాం. ఇక పోయానని తప్పిపోయిన తిరునాళ్ళలో మా ఫ్రెండ్ గారు తప్పిపోయినట్టు మేము కూడా తప్పిపోయి అన్నకు దొరికినట్టు దొరికినాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అట్లా ఇట్లా చేసి ఒక టెంపో అయితే దొరికింది. అంటే బస్సులు కూడా ఉన్నాయి కానీ ఎండలు అయితే మామూలుగా లేవు ఇక్కడ. అందుకే టెంపో చూస్ చేసుకున్నాం. ఇలా కొంచెం ఏసీ ఉంటుంది ఇక. ఇదైనా బస్ అయినా సేమ్ రేటు, రెండు కూడా సేమ్ రేటే ఉన్నాయి కాబట్టి మేము టెంపో చూస్ చేసుకున్నాం. ఇక ఈడైతే మొత్తం బండి నిండేదాకా అయితే కదిలేటట్లేడు. మేమైతే హోటల్ చివరి వరకు అయితే చేరుకున్నాం. హోటల్ వరకు అయితే ఈ ఆటో అనేది రాదంట, కొద్దిగా నడవాలి. మాకు నడక అంటే అలవాటే. అట్లా నడుచుకుంటూ కొంచెం దూరం వరకు అయితే హోటల్ వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ సందులు చూసిర్రా భలే ఉన్నాయి. చిన్న చిన్న సందులు ఉన్నాయి. ఈ చిన్న చిన్న సందులలో పెద్ద పెద్ద ఆటోలు, లారీలు, బస్సులు అన్నీ తోలుతుర్రు. ఫైనలీ హోటల్కి అయితే చేరుకున్నాం. ఇదే మా హోటల్. హోటల్ పేరు బానీ హజీమ్ హోటల్. ఆన్లైన్లో రేటింగ్ మంచిగా ఉంది, అందుకే ఇది చూస్ చేసుకున్నాం. బయట అడిగితే కూడా మంది సజెషన్ చేసిర్రు. ఇక్కడ జూన్ జూలై నెలలలో బాగా సీజన్ అంట, అందుకే కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ అంటుండు. ఇక మేమైతే అటో ఇటో చేసి కొద్దిగా మంచి ప్రైస్కి అయితే ఇది మాట్లాడుకున్నాం. ఇక తెలుసు కదా తెలంగాణ ముచ్చట్లు ఎట్లుంటాయో, అట్టి ఇట్లా చేసి ఏదో ఒక ముచ్చడి చెప్పి తక్కువ ప్రైస్కి అయితే. కానీ ఓనర్ మాత్రం మస్తు మంచోడు. మీకు ముందు ముందు వీడియోలలో చూపెడతా ఓనర్ని. ఇక లిఫ్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇదే మా రూమ్. రూమ్ మాత్రం వేరే ఉంది. మా ఇద్దరికైతే ఈ రూమ్ ఇనఫ్ అనిపించింది. ఎందుకంటే ఏసీ ఉంది, టీవీ ఉంది, వాష్రూమ్ మంచిగా నీట్గా ఉంది, సెట్టు పెద్ద బెడ్ ఉంది పండుకొని బొర్రడానికి. మేము ఇచ్చిన డబ్బులకి చూస్తే మాకు ఇది వర్తే అనిపించింది. ఇద్దరం చాలా అలసిపోయాం, కొద్దిగా ఆకలి అవుతుంది. బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వద్దామని చెప్పి బయటికి అయితే వచ్చాం. ఎండ అయితే మామూలుగా కొడతలేదు. ఇగో ఆటో అన్నా కదా, ఇగో ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంత లోపలికి ఎందుకు తీసుకున్నారంటే, ఒకటి రేటింగ్ మంచిగా ఉంది, హోటల్ కూడా బాగుంది, మళ్ళీ మాకు దగ్గర కూడా ఉంది దర్గాకి. మా హోటల్ నుంచి దర్గా మా అంటే ఒక 100 మీటర్స్ దూరంలో ఉంది అంతే. అటు ఇటు మొత్తం తిరిగినాం. ఏడ ఏడ చూసినా హోటళ్ళలో స్వీట్ తప్ప, సమోసాలు తప్ప ఏం దొరుకుతలేవు. ఇక అటు ఇటు చేసి అయితే ఒక హోటల్లో దొరికింది. ఆ హోటల్కి అయితే వచ్చినాం. కడుపులో ఎలకలు ఏ జీవరాశులు పరిగెడుతున్నాయో మాకే అర్థమవుతలేదు. ఒక 2 పూరీలు అయితే ఆర్డర్ చేసాం. పూరి అయితే సైజు ఓకే కానీ కర్రీ మాత్రం మస్తు స్వీట్ ఉంది. ఏదో ఒకటి అని చెప్పి ఆకలి అవుతుందని చెప్పి తినేసి మా హోటల్కి అయితే మేము వచ్చేసాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా సేమ్ కర్రీ పార్సల్ చేస్తా.